సిటీ ఇండియా న్యూస్ తెలుగు. నాగర్ కర్నూలు జిల్లాలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆదేశించారు. నియోజకవర్గంలోని తాడూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు బాగా ఉన్న సందర్భంగా గ్రామాల్లో ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా గ్రామస్థాయి అధికారులతో మండల స్థాయి అధికారులు సమీక్షలు నిర్వహించి వెంటనే చర్యలు తీసుకోవాలని, నీటి సమస్యపై తనకు ఫిర్యాదులు అందుకే సహించేది లేదని హెచ్చరించారు. అవసరమైన గ్రామాల్లో బోర్లు వేయడం, ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సమ్మర్లో ఇంపార్టెంట్ సబ్జెక్టు వాటర్ కరెంట్. సో ఆ రెండు డిపార్ట్మెంట్లకు నేను మరోసారి చేస్తున్నా, మాకు కంప్లైంట్ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ వేల నుంచి మీటింగ్ పెట్టడం కూడా విద్యుత్, వాటర్. ఈ సమ్మర్ మనకి కంప్లైంట్స్ ఎంత తగ్గదు, ఎంత మంచి కంప్లైంట్ వచ్చినా కూడా తొందరగా మరోసారి పెడుతున్నాం. ఉద్యోగ మీటింగ్ రావడం ఏంటంటే ఆ 100% ఈ మీటింగ్ అటెండ్ అవుతుంది. ఇంకోటి ఐబీటీ సార్ కంప్లీట్ చేసినట్టు విద్యాశాఖ టాబ్లెట్స్ కూడా నాకు చెప్పండి. ఏదైతే మనకు ఎక్కువ వాడతామో ఆ మంత్కు మనకు ఎక్కువగా యూజ్ అవుతుందో అది చెప్పండి. నేను వాళ్ళతో మాట్లాడి మనకు ప్రొక్యూర్మెంట్ ఎక్కువ కావాలని చెప్తా. తీసుకున్నాను కూడా తప్పకుండా తెస్తాం కూడా. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఎంపీటీసీ అయినా సరే, స్పెషల్ ఆఫీసర్స్ అయినా సరే, సెక్రటరీ అయినా సరే, ఏ ప్రాబ్లం ఉన్నా అప్రోచ్ కావచ్చు. దాని ఎంతో తొందరగా రెక్టిఫై చేసేలా చూస్తున్నాం. చాలా గ్రామ సెక్రటరీ చాలా కంప్లైంట్ వస్తుంది. నేను పర్టికులర్ అందరి గురించి నేను ఒకరి గురించి చెప్తాను. అడగానే రెస్పాన్స్ అవ్వలేదు, రఫ్గా మాట్లాడుతున్నాను, చేస్తారని చెప్తున్నాను. అటువంటి కాకుండా మీరు ఒక గ్రామానికి ఇన్ఛార్జ్ రైట్ అయినా సరే, గ్రామస్ అయినా సామాన్య ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి తొందరగా ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీ దగ్గరకు వచ్చిందంటే బాధలే వచ్చడం, ఎక్కడ ప్రాబ్లంతో వచ్చడం కాబట్టి తొందరగా మీరు రెక్టిఫై చేసుకొని వాళ్ళకి ఎటువంటి సాయం వల్ల తొందరగా అందించండి. వాళ్ళ ప్రాబ్లం ఉంటే నాయకులు లేకపోతే మా దగ్గర రండి, మేము కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్, మనం ఉన్న పబ్లిక్ సర్వెంట్స్ నాతో సహా పబ్లిక్ ఎందుకనే వచ్చిన పబ్లిక్ ఉంటేనే మీకు జాబ్ వచ్చింది, పబ్లిక్ తోనే నాకు ఫోటోగా నిలుతుంది. కాబట్టి పబ్లిక్ సర్వెంట్స్ మనం తప్పకుండా వారికి సాయం చేయాలి. పబ్లిక్ నుంచి మీ గురించి మాకు కంప్లైంట్ కావాలి, అదొకటి చూసుకోండి. లేకపోతే నేను సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. నేను ఎంత సాఫ్ట్ ఉంటానో వచ్చినప్పుడు నేను దానికి సీరియస్ అవుతాను. కాబట్టి మీరు నా ఎటువంటి కంప్లైంట్స్ అనేది రాకుండా